సలార్ సినిమాలో ప్రభాస్ ను చూసిన అభిమానుల్లో చాలా మంది ప్రభాస్ కి డైలాగ్స్ తక్కువగా ఉన్నాయని నిరాశకు గురవ్వడం జరిగింది. సినిమాలో డైలాగ్స్ అన్ని కలిపితే కనీసం 3 నిమిషాల పాటు ప్రభాస్ కి డైలాగ్స్ లేవని కామెంట్లు వినిపించాయి. అయితే తర్వాత సినిమా విషయంలో ప్రభాస్ నిరాశపరచుడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే సలార్ లోటును రాజసాబ్ తీరుస్తుందని, ఈ సినిమాలో ప్రభాస్ గలగలా మాట్లాడతాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అంచనాలు సైతం అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాజసాబ్ మూవీలో ప్రభాస్ రోల్ కు ఎక్కువ సంఖ్యలో డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్ క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారని బొగట్టా. హర్రర్ జనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని అంశాలు ఈ సినిమాలో ప్రాధాన్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగానే ఇంపాక్ట్ ఇచ్చారని బొగట్టా. ఇక రాజసాబ్ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వేరే లెవెల్లో ఉండనున్నాయని బొగట్టా. ఇక తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. రాజసాబ్ మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏమాత్రం రాజీ పడడం లేదని సమాచారం అందుతోంది. విశ్వంబర రాజసాబ్ పోటీ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజసాబ్ మూవీ నుంచి తాజాగా పోస్టర్ రిలీజ్ కావడంతో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ లుక్ ను చూసిన ప్రేక్షకులు కొందరు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏఐతో క్రియేట్ చేశారని కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ కెరీర్ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కల్కి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో రాజసాబ్ సినిమాని పోల్చలేమని ఆయన అన్నారు. ఈ సినిమాలో ఏ సినిమాకు ఆ సినిమా స్పెషల్ అని పేర్కొన్నారు. రాజసాబ్ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 45% పూర్తయ్యిందని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక డైరెక్టర్ మారుతి సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ ఏఐతో క్రియేట్ చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం లేదని ఆయన చెప్పుకొచ్చారు.